హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. ఈరోజు వెలగపండుతో పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి. నేనైతే 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను. ముందుగా వెలగపండుని కాల్చుకోవాలి, కాసేపు అది బద్దలయ్యేదాకా కాల్చుకోవాలన్నమాట. తర్వాత పక్కన పెట్టేసుకుని అది చల్లారే లోపల ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయ, కొంచెం నూనె వేసుకుని పొడి చేసుకోవాలి. వేయించుకుని మిక్సీ జార్లోని పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా కాల్చి పెట్టుకున్న దాన్ని గుజ్జు తీసేసుకోవాలన్నమాట. ఆ గుజ్జులో కొంచెం మెంతికారము, ఆ పేస్టు, కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఈ మెంతికారం ఇవన్నీ వేసి మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట. ఈ మిక్సీ తిప్పేసుకున్న దాన్ని మనం రెండింటికి డివైడ్ చేస్తాము. ప్రాసెస్ ఒకటే కానీ టేస్ట్ మారుతూ ఉంటుంది. లాస్ట్లోని ఏంటంటే ఈ మిక్సీ తిప్పేసుకున్న దాన్ని సగమేమో తీపి పచ్చడి కింద వాడుతున్నాను, సగమేమో పెరుగు పచ్చడి కింద వాడుతున్నాను అనమాట. ఈ మిక్సీ తిప్పేసుకుంటాం కదా, మెంతికారము, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఈ వెలగపండు గుజ్జు ఇవన్నీ కూడా మిక్సీ తిప్పేసుకున్న దాన్ని కమ్మటి పెరుగులో కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత పైన పోపు పెట్టుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కమ్మటి పెరిగే బాగుంటుంది, ఎందుకంటే ఇది పులుపులుగా ఉంటుంది కదా వెలగపండు, అందుకని. తర్వాత వచ్చేసి తీపి పచ్చడి ఏంటంటే సేమ్ ఇదే మనం చేసుకుని మిక్సీ తిప్పుకున్న దాన్ని అందులోనే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలన్నమాట. బెల్లం వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసుకుంటాం. రెండిట్లకి పోపు ఒకటే. ఎటొచ్చి ఇది పెరుగులో కలుపుతాము. తీపి పచ్చడికి అయితే పెరుగు కలపమండి, అంతే. టేస్ట్ అయితే రెండు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బై.